హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మసాలా బంగాళాదుంప ఫ్రై చేసేద్దామండి. సూపర్గా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. 1/2 kg పొటాటోస్ని తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోండి. వీటిని ఫైన్గా చాప్ చేసుకోవాలండి. అన్నిటినీ ఈక్వల్ సైజులో పొటాటో క్యూబ్స్ లాగా ఫైన్గా చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పౌడర్ చేసుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే 5 మిరియాలు, 3 లవంగాలు, 1 యాలుక, 1 ఇంచు దాల్చిన చెక్కను తీసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నిటిని యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇది కొంచెం కూల్ అవ్వాలండి మిక్సీ వేసుకోవడానికి. ఇప్పుడు అదే కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ పొటాటో క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. వీటిలో ఒక 3 నిమిషాలైనా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం మసాలా పౌడర్ని మిక్సీ వేసుకుందామండి. వీటిని మిక్సీ వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా మీరు మిక్సీ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పొటాటోస్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. సరే, అలాగే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం కూడా కర్రీలో కలిసేలాగా చక్కగా గరిటెతో కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మీరు లాస్ట్లో మీరు చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. గరిటెతో ఒకసారి కలుపుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్